బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ గుర్తిస్తే అతను ప్రసంజిత్ మాల్ అని చెప్పేసి అతను వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ చూస్తే మీరు వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు. అలాగే సిమ్ కార్డు, దీనికి కనెక్ట్ చేసినటువంటి సిమ్ కార్డు చూస్తే ఇది రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి సిమ్ కార్డు. ఉత్తరప్రదేశ్ సంబంధించిన సిమ్ కార్డు తీసుకున్నారు. అకౌంట్ వెస్ట్ బెంగాల్. దీన్ని కనెక్ట్ చేసి వాడినటువంటి డివైజ్ ఎక్కడంటే మహారాష్ట్ర ముంబై దగ్గర ఉన్నటువంటి నలసప్పరా అన్నటువంటి విలేజ్. ఏ విధంగా మనకి ఫ్రాడ్స్టర్స్ చేస్తున్నారు అనేది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎవరో కూడా స్టూడెంట్స్, ముఖ్యంగా చాలామంది ఎక్కువ మంది స్టూడెంట్స్ తెలిసి తెలియక బ్యాంక్ అకౌంట్లు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడం, అలాగే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పేసో, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే మీకు స్వచ్ఛంద సంస్థల నుంచి డబ్బులు ఇప్పిస్తామని చెప్పేసో ఇవ్వడం. ఆ విధంగా కొంతమంది మోసపోతే, కొంతమంది తెలిసి కూడా ఇది ఒక క్రైము, ఇది సైబర్ క్రైమ్కి ఉపయోగిస్తారు, మన ఫ్రాడ్ దానికి ఉపయోగిస్తారు అని తెలిసి కూడా కొంతమంది చిన్న చిన్న అమౌంట్లు కక్కుర్తిపడి 4,000, 5,000, 10,000 కక్కుర్తిపడి బ్యాంక్ అకౌంట్లు అమ్ముతున్నారు. ఈవెన్ మన టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా చాలా గ్రూపులు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్. ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో బ్యాంక్ అకౌంట్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్లు అమ్ముతున్నారు. ఈ